సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. కారణం ఏంటి అంటే, గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. ప్రత్యేకించి ఈ రాశి వారికి రెండవ స్థానముందు ఉండేటువంటి శుక్రబుధులు అనుకూలిస్తూ ఉండడం, రెండవ స్థానముందు ఉన్నటువంటి రవి మారిపోయి తృతీయ స్థానానికి వెళ్ళి ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం రవి ఉపజయ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి స్థితి ఈ రాశి వారికి చాలా కలిసి వస్తుంది. ఆత్మశత్రోత్సాహ వనపర్వతాది పితృకారకో సూర్య అన్నది శాస్త్రం. ఇక్కడ రవి ఉత్సాహానికి కారకుడు. తృతీయ స్థానం సహజైన వదేచ్ఛాద భక్ష విక్రమ సోదర అని అన్నారు. అంటే ఇక్కడ మనం సుఖవంతమైనటువంటి జీవనాన్ని గడపడానికి, ఇది అష్టమం తృతీయ స్థానం అన్నది అది ఆయుస్థానము కూడా కాబట్టి ఆరోగ్యం మనకి కలగడానికి, అలాగే కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, కొంత వీరోచితమైనటువంటి పోరాటం జీవితంలో చేయడానికి ఈ స్థానం చాలా ముఖ్యం. అటువంటి స్థానం ముందు రవి సంచరిస్తూ ఉండడం వల్ల ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. మనం ఇంత కష్టపడి ఇంత ధైర్యంగా ఈ అడుగు వేశాం కదా, అది ఏమవుతుందో అనేటువంటి భయం కాస్త అమ్మయ్య పోన్లే మనకు అనుకూలంగా వచ్చింది అనేటువంటి స్థితికి రవి తీసుకువెళతారు. కాబట్టి ఇక్కడ ఆనుకూల్యత, ప్రత్యేకించి తృతీయంలో ఆరోగ్యం, నిత్య సంతోషము అన్నారు. అంటే ఆరోగ్యం ఉంటుంది, ప్రతినిత్యము సంతోషం ఉంటుంది, బంధుమిత్రుల యొక్క కలయిక ఉంటుంది, అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం ఉంటుంది, ఇష్టసిద్ధి అన్నారు. అంటే ఏదైతే వీరు అనుకుంటూ ఉంటారో అది కలుగుతూ ఉంటుంది. ఇది రెండవ స్థానములో ఉన్నటువంటి శుక్రుడు, బుధుడు, రవి ఇచ్చేటువంటి అదృష్టమైనటువంటి యోగము. అందులోనూ బుధ శుక్రులు కలిసి ఉండడం లక్ష్మీనారాయణ యోగంగా జాతకంలో చెప్తారు. సాధారణంగా ఈ రెండవ స్థానంలో కూడి ఉండడం అది కుటుంబ సౌఖ్యాన్ని కారణమవుతుంది. కుటుంబ సౌఖ్యము, ధనలాభము, అలాగే ముఖం కూడా చాలా వర్చస్సుతోటి వెలుగుతూ ఉంటుంది. ఇప్పటివరకు దీనంగా ఉండేటువంటి వారు కొద్దిగా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ వారంలో ఉండేటువంటి ఫలితాలని చాలా శుభ ఫలితాలుగానే మిథున రాశి వారికి చెప్పచ్చు. అటు ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు, ఉద్యోగ వ్యాపార పరిస్థితులు ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానితో పాటుగా మానసిక ప్రశాంతత వృద్ధి చెందుతూ ఉంటుంది. సంతానోత్పత్తి కలగడం, లేదా ఏదైనా శుభ కార్యక్రమాలు జరగడం, లేదా ఏదైనా మనం అనుకున్నటువంటి పని సజావుగా పూర్తి అవ్వడం, లేదా ఏదైనా ఒక మంచి పని చేశామనేటువంటి మానసికమైనటువంటి ఉద్దేశం ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఈ వారంలో కలగబోతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా ఈ రాశి వారు పరమేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చెయ్యండి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.